మనం చిన్నప్పుడు తినే చెకోడీలు గుర్తున్నాయండి. పప్పు చెకోడీలు చాలా బావుంటాయి. వీటిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి. ఫస్టు శనగపప్పుని 3 గంటలు నానపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి ఒక కప్పు మైదా, ఒక కప్పు బియ్యపిండి తీసుకొని ఒకసారంతా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నానపెట్టుకున్న శనగపప్పుని తీసుకొని ఒక టవల్ మీదకి గానీ, ఏదైనా క్లాత్ మీదకి తీసుకొని ఇలా వాటర్ ఏమీ లేకుండా, తడి అనేది అస్సలు లేకుండా ఇలా తుడ్చేసుకోవాలి. లేదంటే ఎండలో ఒక 10 మినిట్స్ ఆరపెట్టుకొని వాటర్ అనేది లేకుండా చూసుకోవాలి. చూసారు కదా! ఇలా అయిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని, స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని, గిన్నెలోకి ఒక 2 కప్పులు వాటర్ తీసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ తీసుకుంటున్నాను. కలర్ అనేది బాగా కానొస్తుంది కాబట్టి. తర్వాత కలిపి పక్కన పెట్టుకున్న మైదా పిండిని, బియ్యపు పిండిని ఇందులో వేసుకొని ఒకసారంతా చుట్టూరా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి ఇది కంప్లీట్‌గా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా బాగా స్మాష్ చేసుకుంటూ ఉండలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దని కొంచెం కొంచెం తీసుకొని, వేరొక పిండి ముద్దని కొంచెం కొంచెం చేసుకొని, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా నీట్ చేసుకోవాలి. మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో నీట్ చేసుకున్నాక, ఈ పప్పుని ఇలా అతికించుకోవాలి ఈ చెగోడీకి. ఇలా పప్పంతా చెకోడీకి బాగా పట్టిన తర్వాత ఇలా చుట్టేసుకోవటమే. మిగిలిన వాటిని కూడా అలాగే చుట్టేసుకోవాలి చెగోడీల లెక్క. ఈ పప్పు చెకోడీలైతే రుచయితే చాలా బావుంటాయండి. ఇలా అయినా చేసుకోవచ్చు. ఇలా ప్లెయిన్‌గా చేసుకున్న తర్వాత పప్పులనేది ఇలా అయినా అంటించుకోవచ్చు. మీకు ఎలా వీలుంటే అలా చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని, కడాయిలోకి ఆయిల్ పోసుకొని, ఆయిల్ హీట్ అయినంక మనం చేసి పెట్టుకున్న చెకోడీలని వేసుకొని వెంటనే గరిటె పెట్టి కలపకుండా ఒక నిమిషం ఫ్రై అయిపోయిన తర్వాత స్లోగా మెల్లగా ఇలా గరిటె పెట్టి అటు ఇటు 2 వైపులా కాల్చుకోవాలి. అంతే అండి. చెకోడీ అయితే రెడీ అయిపోతుంది. అలాగే మిగతా బ్యాచ్‌ని కూడా అలాగే ప్రిపేర్ చేసుకున్నారంటే పప్పు చెకోడీలైతే తయారైపోతాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి.